హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? బాదుషా మొదటిసారి చేసేవాళ్ళు చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల బాదుషా మొదటి టైంలో పర్ఫెక్ట్గా రాదు కదా. కానీ నేను చెప్పే ఈ టిప్స్ చేస్తే బాదుషా అనేది ఫస్ట్ టైం చేసినా సరే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే సరిపోతుంది. చాలా జ్యూసీగా ఉంటుంది లోపల. అవి ఎలా చేయాలి, దీనికి ఏం కావాలి, మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఒకటి ఉంది, అది వేయడం వల్లే ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి. మరి బాదుషా ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా బాదుషా ప్రిపేర్ చేయడం కోసం ఒక వెడల్పాటి గిన్నె అయితే తీసుకోండి కలపడం కోసం. ఇప్పుడు దీంట్లో 1 కప్పు మైదా అయితే తీసుకుంటున్నాను. మైదాని లోపల ఉండలు ఏమీ లేకుండా బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు మైదాని జల్లించేసిన తర్వాత దీంట్లోకి కొంచెంగా చిటికెడు ఉప్పేసి, ఎక్కువ అయితే అవసరం లేదు, చిటికెడు ఉప్పు చాలు. అలాగే బేకింగ్ పౌడరు నేను 2 సార్లుగా 2 హాఫ్ టీ స్పూన్లు వేసాను. మీరు ఫుల్గా ఒకేసారి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసేస్తే సరిపోతుంది బేకింగ్ పౌడర్. మరీ ఎక్కువ అయితే అవసరం లేదు, చిన్నదాంతో 1 టేబుల్ స్పూన్ చాలు. అలాగే నెయ్యిని ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే తీసుకోండి. నేనైతే కరిగించకుండానే వేస్తున్నాను, మీరు కరిగించైనా వేసుకోవచ్చు. కాకపోతే మనకి కన్సిస్టెన్సీ చూపించిన విధంగా వచ్చే వరకు మీకు ఒక 4-5 టేబుల్ స్పూన్లు అయితే కంపల్సరీ పడుతుంది. ఇప్పుడు దీన్ని అంతా పిండిలో బాగా కలిసేలాగా కలపాలి. ఖచ్చితంగా బేకింగ్ పౌడర్ మాత్రమే వేయాలి, బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదు. బేకింగ్ సోడా అంటే వంట సోడా, మన దోశ పిండిలో అలా కలుపుకునేది. బేకింగ్ పౌడర్ అంటే బేకరీ ఐటమ్స్లో యూజ్ చేసేది, అది మాత్రమే యూజ్ చేయండి చాలు. ఇప్పుడు నీళ్లు కొద్దిగా పోసుకుంటూ దీన్ని అయితే కలుపుకోవాలి. ఈ పిండిని సాఫ్ట్ చపాతీ పిండి అయ్యే వరకు కలుపుకుంటే సరిపోతుంది. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండి అయ్యే వరకు దీన్ని కలుపుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలిపేసిన తర్వాత దీని మీద తడిగుడ్డు కానీ లేదంటే ఒక బౌల్ని కానీ పెట్టేసి క్లోజ్ చేసి ఒక అరగంట సేపు నానాలి. అరగంట సేపు నానిన తర్వాత దీన్ని ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి బాగా కాస్త కలుపుకోవాలి. పిండి అనేది సాఫ్ట్గా ఉంటే చాలండి, మరీ చేతులకు అతుక్కోకుండా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెంగా తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజులో ఉండలాగా చేసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసి మధ్యలో బటన్ వేలు పెట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది. దీనైతే చేతితో ఒత్తాల్సిన అవసరం లేదండి, బటన్ వేలుతో పెట్టి లైట్గా అలా ప్రెస్ చేసేసి 2 సైడ్స్ అలా పెట్టేస్తే సరిపోతుంది. 1 సైడ్ ప్రెస్ చేసుకున్న చాలు, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు మైదాకి 1 కప్పు చక్కెర వేసి దీంట్లో 3/4 కప్పు నీళ్లు పోసి చక్కెరని బాగా కరిగించాలి ముందు. ఇప్పుడు చక్కెర అంతా బాగా కరిగిపోయింది కదా. ఈ చక్కెర కరిగిపోయిన తర్వాత మనమైతే దీన్ని లైట్ తీగపాకం ముందే దించేసుకోవాలి. లైట్ తీగపాకం అంటే మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదా, దానికన్నా కొంచెం తిక్కుగా, చేతికి జిగురుగా అంటుకుంటూ తీగ ఫామ్ అవునట్టుగా ఉంటుంది కదా, అలాంటి స్టేజ్లో ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు చూపిస్తాను. చూడండి ఇప్పుడు వేలికి చూడండి ఒక స్టింగ్ లైట్గా వస్తున్నట్టు అనిపిస్తుంది కదా, ఇలాంటి స్టేజ్లో మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు దీంట్లో కొంచెంగా ఫుడ్ కలర్ వేసేసి అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకల పౌడర్ అయితే వేసేసి దీన్ని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ వేసి దీనికి మూత పెట్టేసి పాకం అనేది చల్లారకుండా ఉండేలాగా కాస్త పక్కన పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే చక్కెర పాకం అనేది గడ్డ కట్టకుండా ఉండడం కోసం ఒకటి కాస్త పట్టికైనా వేయాలి, లేదంటే ఒక 4-5 నిమ్మ చుక్కలు డ్రాప్స్ అయినా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఆయిల్ లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఈ బాదుషాలన్నీ ఆయిల్లో అయితే వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఫ్లేము. బాదుషాలు లోపల కుక్ అవుతూ అవే పైకి వస్తాయి, అప్పటి వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేయడం వల్ల బాదుషాలు లోపల పచ్చిగా లేకుండా బాగా ఉడికి ఆయిల్ అంతా లోపలికి వెళ్ళి బాగా కుక్ అవుతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి గరిటె ఉంటే బాదుషాలని ఇలా లోపలికి డిప్ చేస్తున్నట్టు తిప్పిన తర్వాత డిప్ చేస్తున్నట్టు బాగా చేస్తే పొరల్లోకి వెళ్ళి బాగా బాదుషాలు అనేది లోపల పొరలుగా ఉంటాయి. బాగా చూస్తున్నారు కదా, ఇలాంటి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాదుషాలు అన్నీ తీసేసి ఆయిల్లో నుంచి సపరేట్ చేసి వీటిని చక్కెర సిరప్లో అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిలన్నిటిని సిరప్లో వేసేసి ఒక 2 మినిట్స్ 2 సైడ్స్ బాగా చక్కెర సిరప్ని పీల్చుకొనిచ్చి 2 నుంచి 3 నిమిషాలు చాలండి, సరిపోతుంది, పీల్చేసుకుంటుంది. తీసేసి వేడి మీదే పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ సేమ్ మిగతావన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ అవనిచ్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని బాగా కుక్ అయిన తర్వాత తీసేసి చక్కెర సిరప్లో వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, లాస్ట్ అన్నీ అయిపోయాయి.
మన బాదుషాలు అనేవి కాస్త నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజులో చేసుకుంటే ఇంత బాగా వస్తాయి. పొరలు పొరలుగా చాలా బాగా వస్తుంది బాదుషా. చక్కెర సిరప్ 2 సైడ్లు బాదుషాకు పట్టేలాగా 2 వైపులు తిప్పుకుంటూ సిరప్ని అంతా బాదుషాకు పట్టించాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ చేసేసుకోవాలి. మనం తీసుకున్న బాదుషాకి చక్కెర సిరప్ ఎలా పట్టింది, లోపల ఎలా కుక్ అయింది, పైన ఎంత క్రిస్పీగా ఉంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా బాదుషా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఖచ్చితంగా మనం ఇంట్లోనే స్వీట్ షాప్ కన్నా బెటర్గా చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి బాదుషా ఎంత బాగుంటుందో. ఒకటి తీసి నేను లోపల ఎలా కుక్ అయిందని చూపిస్తాను. పైన చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, అసలు లోపల అయితే జ్యూసీగా ఎంత బాగుందో చూడండి, ఎంత బాగా కుక్ అయిందో. చాలా అంటే చాలా బాగా కుక్ అయింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. లోపల జ్యూసీగా, పైన అంతా క్రిస్పీగా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది బాదుషా. ఈ చిన్న టిప్స్ని పాటిస్తూ చేస్తే చాలు బాదుషా చాలా బాగా వస్తుంది. లోపల జ్యూసీగా మంచిగా. మీరు కూడా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.